లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కరీంనగర్లో తొలి సమావేశం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘన స్వాగతాలు పలుకుతున్నారు. షామీర్పేట్ వద్ద కేటీఆర్ కు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఇక తర్వాత షామీర్పేట్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. గతంలో లోక్సభ ఎన్నికలకు ఏ పార్టీ కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించలేదు. టీఆర్ఎస్ఏ మొదటిసారి శ్రీకారం చుడుతోంది. అందుకే ఈ సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించాక తొలిసారి కరీంనగర్ జిల్లాకు వస్తుండటంతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ శివారులోని మానేరు బ్రిడ్జ్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెంట రానున్నారు. రాంపూర్, కమాన్, సిక్వాడి చౌరస్తాల వద్ద మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ మొదటి సన్నాహక సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న తొలి సమావేశం కావడంతో టీఆర్ఎస్ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను సభకు ఆహ్వానిస్తూ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3000కు పైగా మంది పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారని నేతలు చెబుతున్నారు. మొత్తంగా 25,000 మంది టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరవుతున్నారు.